అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఉపాధి హామీ కూలీలు కలెక్టరేట్ ముందు ధర్నా చేపట్టారు. ఉపాధి హామీ బకాయిలు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. జిల్లాలో 70 కోట్ల బకాయిలు ఉపాధి హామీ కూలీలకు ప్రభుత్వం నుంచి రావాలన్నారు. కోనసీమ జిల్లా కలెక్టరేట్ ఎదుట ఉపాధి హామీ కార్మికులందరూ కూడా మాకు తిండైనా పెట్టండి, 70 కోట్ల రూపాయలు మా చేసిన పనికి వేతనాలైనా వెంటనే ఇవ్వండి అని చెప్పి ఈరోజు ఈ నిరసన కార్యక్రమం జరుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వం ఏమంటుందంటే, మేము కొత్తగానే కదా అధికారంలోకి వచ్చాం, ఇంకా మాకు రోజులు చాలా తక్కువే కదా గడిచినాయి, గత ప్రభుత్వం 9 లక్షల కోట్ల అప్పు చేసిపోయింది, అంతా ఖాళీ అయిపోయింది, మేమేం చేయాలి, మేము ఒక్కొక్కటి క్లియర్ చేస్తామనే పద్ధతిలో మొన్న శాసన మండలిలో అనేక ప్రశ్నలకి సమాధానాలు చెప్పడం అనేటువంటి జరిగింది. ఏమైనప్పటికీ కూడా ఉపాధి కూలీలు అతి తక్కువ వేతనం మా అయితే 250 రూపాయలు 300 లోపు వేతనం చెల్లించే వాళ్ళకి నెలల తరబడి మే నెల కొంత, జూన్ నెల, జూలై నెల, ఆగస్టు వచ్చింది. అందువల్ల ఈ బకాయిలు, చిరుద్యోగుల యొక్క బకాయిలు తక్షణం విడుదల చేయాలని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టరేట్ ఎదుట ఉపాధి హామీ కార్మికులందరూ కూడా మాకు తిండైనా పెట్టండి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఉపాధి హామీ కూలీలు, మహిళలు పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించడం జరుగుతోంది. ఈరోజు ప్రధానంగా ఈ జిల్లాలో రాష్ట్ర వ్యాప్తంగా ఉపాధి హామీ బకాయిలు కొన్ని కోట్ల రూపాయల బకాయిలు ఉన్నటువంటి పరిస్థితి ఉంది. మే 19 తర్వాత ఈ జిల్లాలో ₹1 కూడా విడుదల చేయలేనటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితిలో ఈ గత ప్రభుత్వం, ఇప్పుడు ప్రభుత్వం కూడా ఉంది. సుమారు ఈ జిల్లాలో 70 కోట్ల రూపాయలు ఉపాధి హామీ బకాయిలు ఉన్నాయి. సుమారు 2 నెలల కాలం గడుస్తున్న ₹1 కూడా విడుదల చేయలేనటువంటి పరిస్థితి ఉంది. గతంలో ఎన్నికలని చెప్పన్నారు, ఇప్పుడు నూతనంగా ప్రభుత్వం ఏర్పాటైంది, కొంత సమయం ఇవ్వాలనేటువంటి సాకులు చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనబడుతోంది. కేవలం ఉపాధి హామీ పథకం మీదే ఆధారపడి ఇక్కడ వచ్చినటువంటి కూలీలు, మహిళలందరూ కూడా ఆధారపడి జీవనం సాగిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది.